అందరికీ నమస్తే అండి. ఈరోజు పార్వతీపురం అడ్డప్సిల కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం. ఆలయం చాలా ప్రత్యేక విశేషాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో అంటే మా భారతదేశంలోనే అతి పెద్ద నంది విగ్రహం కూడా ఇక్కడే ఉంది. అన్నీ మీకు చూపిస్తాను. దయచేసి నాకు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్ కాశీ విశ్వేశ్వర స్వామికి. ముందుగా వినాయకుడిని నమస్కరించి బయలుదేరదాం. ఈ దూరం గుండానే పైనుండి రమ్మని పంతులు గారు చెప్పారండి. పంతులు అంటే మేము అదే ముఖ దూరం అనుకుని అలా వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిపోతే ఆయన వచ్చేసి ఇలా కాదు, ఈ పైనుండి అలా రండి అని చెప్పారు. ఇదిగోండి, ఇది వినాయకుని విగ్రహం. అది ముందు దర్శించుకున్న తర్వాత ఆ మెట్లు ఆ పక్క నుండి అలా వెళ్ళమని చెప్పారు. ఇంకా చాలా విషయాలు వచ్చే ముందు ఈ వీడియో తీసే ముందు ఆయనతో మాట్లాడామండి. మాట్లాడితే ఈ రాయ కనిపిస్తుంది కదండి, ఆ రాయి రెండుగా చీలిపోయి ఉంది కదా, ఆ రాళ్ళ కోసం కూడా వివరించి చెప్పారండి. ఆ రాళ్ళు రెండుగా చీలిపోయి ఇక్కడ నుండి కాశీకి వెళ్ళే మార్గం ఉండేదటండి. ఆ చీలిపోయి అడ్డంగా పడిపోవడం వలన అది అడ్డప్సిల అనే పేరు కూడా వచ్చిందటండి. ఇదిగోండి వెనకథలో ఉన్న కొండలు, ఆ కొండల నుండి దొర్లుకుంటూ వచ్చిన రాయిని కాశీ విశ్వేశ్వర స్వామివారు ఆయన వీపుతో ఆ రాయిని ఆపారటండి. ఇదిగోండి అలా వెళ్దాం. చూడండి, చుట్టూ అడివేనండి, మధ్యలోని మాత్రం గుడి ఉంటుంది. గుడి ఎలా ఉంటుందంటే ఆ రాళ్ళు ఉన్నాయి కదండి, ఆ రాళ్ళ కిందనే గుళ్ళు ఉంటాయండి. అన్నీ ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క మందిరం ఉంటుందండి. చూడండి ఎంత పచ్చగా ఉందో, చాలా చాలా అందంగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి, ఇది మెయిన్ ద్వారం అన్నట్టు లోపలికి వెళ్ళడానికి ఈ రాయేనండి. అది దొర్లుకుంటూ వచ్చి అలా పడిపోతుంటే కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఆయన వీపుతో ఆ రాయిని ఆపి అక్కడున్న శివలింగాన్ని కాపాడారటండి. చూద్దాం పదండి. లోపలికి వెళ్ళి పంతులు గారి చేతే ఆయన ఏం చెప్పారన్న విషయమే మనం అతని నోటి ద్వారా, అతని వాక్యం ద్వారా విందాం. ఇదిగోండి, ఆ రెండుగా చీలిపోయింది. లోపలికి ఎంటర్ అయ్యాం. ఆ రాయి అనమాట. ఆ రాయ కిందనే ఆ కొండ అనమాట, ఆ పెద్ద బండరాయ. ఆ కిందనే అన్ని గుళ్ళు కూడా ఉన్నాయండి. ఆ గుళ్ళన్నిటి కూడా అతను అప్పుడు ఆయన ఆ విధంగా కాపాడారనమాట. ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క మందిరం ఇక్కడ ప్రత్యేకత అండి. ఆ రాతి బండ కిందనే ఆ గుళ్ళన్నీ ఉంటాయండి. చూపిస్తాను, చూడండి. నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం చూపించాలని ప్రయత్నిస్తున్నానండి, అందంగాను. మీకు కూడా ఇష్టపడుతుంది, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. దీనికన్నా ప్రత్యేకత అదిగోండి రాయ, ఆ బండరాయ అనమాట, ఆ పెద్ద కొండ. ఆ కొండ లోపలే అన్ని గుడ్లు, అన్ని గృహాలు ఉంటాయండి. ఇటుపక్క నుండి ఆ చివరి వరకు కూడా గుళ్ళేనండి. అదిగోండి, ఆ రాతి బండ కిందన ఒక ఆలయం నిర్మించబడి ఉంది. మరొకటి కూడా ఆ పక్కన అలాగే ఆ రాతి బండ కిందన నిర్మించబడి ఉంటుంది. అదిగోండి, పై అంతా రాయండి. అవన్నీ అలాగా కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఆయన ఆ రోజు కాపాడారటండి. ఇవి నేనే కాదు, పంతులు గారు చెప్పిన మాటలే. ఆయన వాక్యాల ద్వారానే విందాం. లోపలికి గర్భగుడి లోపలికి ఎంట్రన్స్ ఇది అనుకున్నా, ఇది కాదటండి. అలా అనేసి ఓకేనండి అనేసి అంటే పక్కన ఉన్న వాళ్ళు ఈ పక్క నుండి రావాలని చూపించారు. అదిగోండి చూపిస్తాను, చూడండి. అందమైన ఒక విగ్రహం పక్క నుండి అది దాటి వచ్చామండి మనం. అదిగోండి ఆ పక్క నుండి అలాగ వెళ్ళి అలా ఆ పక్క నుండి అలాగ వెళ్తే ఎంట్రన్స్లో ఇదిగోండి ముఖ దూరం ఇక్కడ వస్తుంది. ఎంట్రన్స్లో నందీశ్వర్ గారు ఉంటారు. ఆయన దర్శించుకొని ఆయన చూసుకొని లోపలికి వెళ్దాం. వెళ్ళి మన గురువు గారైన పంతులు గారి చేత ఆ అమూల్యమైన మాటలు విందాం. పదండి.
ఇది పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుసల అనే గ్రామం. అడ్డాపుసల గ్రామం పక్కన కొండ పక్కన కాశీ విశ్వేశ్వర స్వామి వారిని ఒక శివలింగం వెలిసి ఉంది. అదే బ్రహ్మచారి పూర్వం ఒక కాశీ నుండి వచ్చి ఇక్కడ తపస్సు చేసి ఈ శివలింగాన్ని కనుక్కొని కాశీ మార్గం కనుక్కొని ప్రతిరోజు బ్రహ్మముహూర్తం కాలంలోనే స్వరంగ మార్గంలో వెళ్ళి కాశీ నుండి జలం తెచ్చి ఇక్కడ ప్రతిరోజు నిత్య పూజ చేసేవారు. అలా చేస్తుండగానే ఒకనాడు తపస్సు నిద్రలో ఉన్నప్పుడు ఇలా ఈ సొరంగ మార్గం అండి, ఈ సొరంగ మార్గం నుండి కాశీ దారి ఉండేది. అతను ఒకనాడు తపోనిద్రలో ఉన్నప్పుడు పెద్ద బండరాయి ఇదంతా కొండపైన ఉండి దొడ్లుకుంటూ వచ్చి లింగం మధ్య పడిపోద్దేమోనని భ్రమతోనే అతను వీపుతో అడ్డుకున్నాడు. వీపుతో అడ్డుకుంటే అతను వీపు తాకి రాయాలి ఆగిపోయింది. ఇప్పటికీ ఇది వీపుతో షేపు ఉంది. అంటే ఇక్కడ నుండి అది కనబడట్లేదు, నిలబడి దూరం నుండి తీస్తానా కొంచెం. ఈ కొండ ఇది వీపు అనమాట అతనిది అచ్చు. జంతువు ఆడవాళ్ళు కూడా ఉంటాయి. కొద్దిగా చీకటి లైటింగ్ లేదు కాబట్టి పెద్దగా ఈ సొరంగ మార్గం ద్వారా కాశీకి దారి వెళ్ళేవారని వెళ్ళేవారు. గంగాజలం తెచ్చి అతను ఒక్కరే పూజా కార్యక్రమం చేసేవారు. అతను చేశాక ఈ బండరాయి పడిన తర్వాత ఈ సొరంగ మార్గం అనేది మూలపడిపోయింది, అడ్డుకు పడిపోయింది శిల. అందుకే దీనికి అడ్డాపుశిల అని పేరు. అందుకే దీనికి అడ్డాపుశిల అని పేరు వచ్చింది. కాశీ విశ్వేశ్వరుడు గంగాజలం తెచ్చి పూజ చేశారు కాబట్టి కాశీ విశ్వేశ్వరుడు అని పేరు. ఇలాగా వంశపారంపరంగా 7 బ్రహ్మచారులు అయ్యారు. కానీ మొట్టమొదటి బ్రహ్మచారి కాశీ వెళ్ళి గంగాజలం తెచ్చి పూజ చేశారు. అతను గరుడిదాస్ బాబాజీ. మిగతా 7 బ్రహ్మచారులు ఎక్కడే పూజ చేశారు. కానీ ఎవరు లోపలికి వెళ్ళి గంగాజలం తెచ్చి పూజ చేయడం అనేది చేయలేదు. 50 సంవత్సరాలు చరిత్ర కలిగిన పురాతన ఆలయం. అది చాలా పురాతన ఆలయం. విన్నారు కదండి, అదే మన పేరు గోత్రం పేరు మీద డైలీ ఇక్కడ పూజ చేయిస్తారటండి పంతులు గారు. అలా బయటకు వచ్చేస్తున్నాం అని చూడండి. వచ్చిన తర్వాత ఇలా బయటకు వస్తే ఇటు పక్క నుండి కూడా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క మందిరం. అది ఆంజనేయ స్వామి గారి మందిరం ఆ బండరాతి కిందనే చూడండి. ఇటుపక్క శ్రీరాములు వారు, ఆంజనేయ స్వామి వారు, ఇటుపక్క ఆంజనేయ స్వామి వారే. చాలా చాలా అందంగా, చాలా బాగా గ్రేట్ అండి. అదిగోండి ఆ రాయి కిందన అన్ని దేవుళ్ళ గృహ నిర్మాణం. ఆయన కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఆయన వీపుతో అంత బాగా రక్షించారో అతని దేవభక్తి, అతని తరపున ఉన్న దేవుని ఆశీస్సులండి. ఇది చూడండి. సీతారాముల వారు ఆలయం అన్నమాట. ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహం అని చెప్పాను కదండి, ఎక్కడ లేదండి ఇంత పెద్ద నంది విగ్రహం. చూడండి, ఇది అడ్డాపుశిల అనే ఊర్లో మాత్రమే ఉంది. ఏ యాంగిల్లో తీద్దామన్నా కెమెరాకి సెట్ కావట్లేదు. మీకు నచ్చింది అనుకుంటున్నానండి వీడియో. మీకు నచ్చుతుంది, నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ముందుకు నడిపించండి. ఇంతకన్నా మంచి అందమైన వీడియోలను తీయాలంటే మీరు నాకు సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా నేను ఇంకా ముందుకి ఒక స్టెప్ వేయగలను అన్నమాట. చూశారు కదండి, బాగుంది కదా నంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద నంది విగ్రహం అండి. నమస్తే అండి, చూశారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఇంతకన్నా మంచి అందమైన వీడియోలు మీకు చూపించాలంటే మీరు నాకు తప్పక సపోర్ట్ చేయాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నమస్తే.